ఉగాది కానుకగా జనవరి 12న విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో అంచనాలను మించి దూసుకెళ్తుంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన ఈ ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని 3 వారాలు పూర్తయిన వసూళ్లు జోరు తగ్గకుండా కొనసాగుతుంది. చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్, ఎనర్జెటిక్ డాన్స్లు, మాస్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా అనిల్ రావిపూడి స్టైల్, హ్యూమర్ మరియు ఫ్యామిలీ ఎమోషన్ సినిమా బలంగా నిలబడేందుకు కారణమయ్యాయి. బాక్సాఫీస్ పరంగా ఈ సినిమా ఇప్పటికే భారీ మైలురాయిని అందుకుంది. చిత్ర బృందం వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా వసూలు సాధించి రీజనల్ సినిమాలో అత్యధిక కలెక్షన్ రాబట్టిన చిత్రాల జాబితాలో మనశంకర వరప్రసాద్ గారు చోటు దక్కించుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న రిపీట్ ఆడియన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. పండగ సీజన్ ముగిసిన అనేక సెంటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపించడం ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తుంది. థియేటర్లలో ఇంతటి విజయం సాధించిన తర్వాత ఓటీటీ రిలీజ్ పై కూడా ఆసక్తి సహజంగా పెరిగింది. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా ఫిబ్రవరి 2వ వారంలో ఓటీటీ రిలీజ్ దాదాపు ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.